సావిత్రమ్మ ఈ రోజు బడిమొహం చూడలేదు. 9 ఏళ్లకు పెళ్లి అయిపోయింది. కొన్ని కోట్ల రూపాయల సామ్రాజ్యం సృష్టించారు. మీ కింద 100 మంది పనిచేస్తారు. ఎలా సాధ్యమైంది? 6 గ్లాసుల బియ్యం పోసి చిన్న మిక్సీలు వేసి స్టార్ట్ చేసిన. రూపాయికి ఒక అరిసె, రూపాయికి ఇంత పచ్చడి అట్లా సేల్ చేసిన. తొలి రోజు మీకు మిగిలిన డబ్బులు ఎంత? 200, 300 అంతే మాకు. అంతే. ఈ రోజు లెక్కలేదు కదా, ఎన్ని లక్షలు వస్తాయి వాళ్ళే ఉంటాయి. ఎన్ని కార్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓడంత కారు రోకిచారు కదా మీరు. ఎంత పెద్దగా ఉంది కారు. సంక్రాంతి ఆ 3-4 రోజుల్లోనే 3-4 రోజుల్లోనే బాగా కష్టం అవుతుంది, అందియలేము. ఆ 3-4 రోజుల్లో ఇంచుమించు 30 నుంచి 50 లక్షల బిజినెస్ జరగద్దండి. అవుతుంది కావచ్చు, ఎంత అవుతుందో నేను అడగను. ఇదంతా సావిత్రమ్మ ఆలోచన, సావిత్రమ్మ కష్టం. అట్లా అడగకపోతేనే ఇట్లా నడుస్తుంది. బయటికి తీసుకెళ్ళి విమానాలకు ఇచ్చి తిరుపతి తీసుకెళ్తారు. సంవత్సరంలో 2 పండగలకి బోనస్లు ఇస్తారు. వాళ్ళకి బట్టలు పెడతారు. ప్రతిరోజు భోజనం ఇక్కడే పెడతారు. మనం ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు లేదు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనకు మంచిగా నడుస్తుంది కదా. వర్కర్స్ వాళ్ళు చేయండి మనకి ఎక్కడిది. మీరు పుట్టిన ఊరు ఒకటి ఉంటుంది కదా, ఆ ఊరి మూలాలు గుర్తున్నాయా? ఆ ఊరి కోసం ఏమైనా చేశారా? శ్రీమంతుడు సినిమా చూసిన. శ్రీమంతుడు సినిమా చూసినాక ఊర్లో ఏదో ఒకటి మంచి పని చెయ్యాలి అని అనుకొని అక్కడ హాస్పిటల్ కట్టాలి అని. విశ్వమంతటికి పేరు పేరునా ప్రేమ మందికి మీరు ఇట్లా చేసిండ్రు అని ఊరు నిండా సంతోషమే. సకినాలు మాత్రమే అమ్మాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటారా ఎవరన్నా అని అంత పెద్ద పేరుండే కదా. ఈ అప్పాలు అమ్ముకుంటారా పట్నం పోయి అని అప్పుడు అందరు అన్నారు. ఇది కొన్నప్పుడు చాలా మంది సావిత్రమ్మ ఇది కొనలేదు, ఉచితంగా తీసుకుంది. కేసీఆర్ అక్కడ నిజాం గ్రౌండ్స్ లో పెట్టినప్పుడు అప్పుడు మాది చిన్నదే షాపు, ఇంతమంది లేరు. చేయగలుగుతారంటే చేస్తాము అని. అక్కడ కూడా కేసీఆర్కి ఏదో ధమ్కి ఇచ్చారంటే మీరు. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఓ పెద్ద సినిమా స్టార్ కాదు, ఓ పెద్ద పొలిటికల్ స్టారు కాదు. ఇంకా చెప్పాలంటే మనలో ఒకరు. 65 ఏళ్ల వయసులో కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. ఆమె ఎవరో కాదు, సకినాల సావిత్రమ్మ. ఆమె కొన్ని కోట్ల మంది మహిళలకి ఆదర్శం. ఈరోజు ఆమెను అడిగి ఆమె జీవిత విశేషాలు తెలుసుకుందాం. అయ్యమ్మ నమస్తే. సకినాలి సావిత్రమ్మ స్కూల్కి పోలేదు, ఈ రోజు బడిమొహం చూడలేదు. 9 ఏళ్లకు పెళ్లి అయిపోయింది. ఈరోజు చూస్తే కొన్ని కోట్ల రూపాయల సామ్రాజ్యం సృష్టించారు. మీ కింద 100 మంది పనిచేస్తున్నారు. ఎలా సాధ్యమైంది? 100 మంది పనిచేస్తుండ్రు మన దగ్గర. ఇప్పుడు అంటే అప్పుడు ఒక్క మనిషితోటే స్టార్ట్ చేసినాం. ఒక్క పిల్లగాడు ఉండే ఇంట్లోనే స్టార్ట్ చేసినాం. 6 గ్లాసుల బియ్యం పోసి చిన్న మిక్సీలు వేసి స్టార్ట్ చేసినాం. బోర్డు లేదు, ఏమి లేదు. మామూలుగా ఒక పిల్లగాడిని పెట్టుకొని ఇంట్లో స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసినాక ఎవరో ఒకరు వాళ్ళ ఇంట్లో చేస్తే బాగుంటాయి వంటలని ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు ఆర్డర్ ఇస్తే ఆ పిల్లగానితోటి బస్సులో పంపించేది, ఆటోలో బస్సులో అట్లా. ఇక్కడ వజ్రమ్మ హాల్ ఉండే, హాల్ దగ్గర ఆడికి పంపిస్తే 10 మంది తీసుకుందరు, మనిషికి 1 కిలో ఆర్డర్ ఇచ్చి. ఇక్కడ సత్య కిడ్నీ సెంటర్ ఉండే హిమాయత్ నగర్లో, అక్కడికి పంపిస్తుంటే ఆడో 10 మంది కలిసి తీసుకుందరు. అట్లా నడిచింది బిజినెస్ ఫస్ట్. సకినాలి సావిత్రమ్మ అంటే మీ చిన్నప్పటి నుంచి కూడా మరీ పేద జీవితం కాదు, మధ్యతరగతి జీవితం కాదు, ఒక ఏ గ్రేడ్ కాంట్రాక్టర్ భార్య. మీరు ఒక మంచి ఉన్నత కుటుంబంలో ఉన్నారు. సంపాదన పరంగా కానీ మీకేమి ఇబ్బంది లేదు. అయితే 60 ఏళ్ల వయసులో ఇలా ఒక బిజినెస్ చెయ్యాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన అవసరం కొద్దీ వచ్చిందా? ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వచ్చిందా? ఎందుకు వచ్చింది ఆలోచన? ఆలోచన అవసరం కొరకు, గౌరవం కాపాడుకోవటానికి కొరకు, 2. ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఏ క్లాస్ కాంట్రాక్ట్ ఉంటే అంత లాస్ అయింది. మాకు అంత పెద్దగానే ఉండే కారు, సైకిల్ మోటార్, పెద్ద బిల్డింగు అన్నీ ఉండే. ఎవ్వరికి లేకముందు మాకు జగిత్యాల ఫోన్ ఉంటే ఎవరికన్నా అటు వాడక ఫోన్ వస్తే మేమే పిలుచుకొచ్చేది. అప్పుడు ఫోన్లు కూడా లేకుండే. ఫస్ట్ అన్నీ ఉండే మాకు. అన్నీ ఉన్నాక మధ్యలో కొంచెం మళ్ళీ లాస్ అయింది. లాస్ అయ్యట్లా ఇక్కడ సాయిదుర్గ కాంప్లెక్స్ కట్టిండ్రు. వీడికి వచ్చేసినాం అక్కడి నుండి. నేను ఫస్ట్ ఒక్కదాన్నే వచ్చిన, వీరు వచ్చినాక నేను వచ్చిన, తర్వాత పిల్లలు వచ్చినాక
ఇక కొన్ని రోజులకు వచ్చినాక 1 ఇయర్కి అది అయినాకనే స్టార్ట్ చేసిన. సకినాలు మాత్రమే అమ్మాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అది ఇక భగవంతుని దయ ఎందుకు వచ్చిందో చెప్పలేము. మేము ఈ పని చెయ్యము, ఈ పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటారా ఎవరన్నా అని అంత పెద్ద పేరుండే కదా, ఈ అప్పాలు అమ్ముకుంటారా పట్నం పోయి అని అప్పుడు అందరు అన్నారు. అన్నా కానీ మన పని మనం చేసుకుంటే తప్పులేదు కదా అన్నట్టుగా ధైర్యంగా చేసిన ఆ పని నేను. మా వారు కూడా ఏమనలేదు. అంటే చేయకపోతుంటే మీ అప్పాలు ఎందుకు చేసుడని. అక్కడ ఢిల్లీలో మానాడు జరుగుతుందని మా బావ కొడుకు ఢిల్లీలో ఉండరు ఒకరు, వారు అన్నారు, చిన్నమ్మ మీరు ఇంత మంచిగా చేస్తారు వంటలు, ఢిల్లీలో మానాడు జరుగుతుంది, అప్పుడు ఏపీ భవన్లో కూడా వారు ఉందరు, అయితే అక్కడ అన్నీ చెయ్యండి, చేస్తే ఢిల్లీకి తీసుకుపోదాము, మనం మన ఫోన్ నెంబర్ ఇద్దాము, అన్ని ఫోన్లు వస్తే మీరు మంచిగా చేస్తారు కాబట్టి ఆర్డర్స్ బాగా వస్తాయి అని చెప్పిన వాళ్ళే అప్పుడే ఓ 2 క్వింటాల పెసళ్ళు తీసుకొచ్చి సున్నుండలు చేసినాము, ఓ 2 క్వింటాల టమాటాలు తెచ్చి పచ్చడి పెట్టిన, బెల్లం తీసుకొచ్చి 100 కిలోల అరిసెలకు పాకం బట్టి పెట్టినాం. అన్నీ తయారు చేసినాక అక్కడ తుఫాన్ వచ్చి మానాడు బంద్ అయిపోయింది ఢిల్లీలో. మానాడు బంద్ అయిపోతే లేబర్ ఉంటారు కదా మనకు అక్కడ కాంప్లెక్స్ కట్టాడు, రూపాయికి ఒక అరిసె, రూపాయికి ఇంత పచ్చడి అట్లా సేల్ చేసినాం. ఓకే, అట్లనే ఇక షాప్ స్టార్ట్ చేసిన. ఇది చాలా ఎర్లీగా జరిగింది, మీరు బిజినెస్ పెట్టినప్పుడు చాలా ముందుగా జరిగిన విషయం ఇది. అప్పుడు భయపడలేదా? చాలా నష్టం వచ్చింది కదా. ఏం భయపడలేదు, ఎప్పుడైనా కానీ భయపడేది లేదు, మనకు ధైర్యంగా పనిచేస్తుండే. ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఊర్లో కూడా ఎవరింట్లో ఫంక్షన్ అయినా కానీ పోయి అక్కడ నిల్చొని చేసేది. అమ్మమ్మ వాళ్ళు నేర్పించింది కాదు, నేనే శ్రద్ధగా వాళ్ళు పని చేయంగా చూసి నేర్చుకున్న పనే, ఎవరు నేర్పించింది కాదు, ఎక్కడికి ట్రైనింగ్ పోలేదు, ఇంట్లో చూసి నేర్చుకున్న పనే ఇది. తొలి రోజు 2 కేజీల బియ్యంతో ఒక మిక్సీలో వేసి బిజినెస్ స్టార్ట్ చేశారు. తొలి రోజు మీకు మిగిలిన ఆదాయం ఎంత, ఇప్పుడు సంవత్సరానికి టర్నోవర్ ఎంత, కాస్త వివరంగా చెప్పండి. అప్పటికిప్పటికి చాలా తేడా ఉన్నది. అప్పుడు 2 కిలోలు అమ్మితే 100 రూపాయల కిలో ఉండే, ఇప్పుడు 380కి కిలో ఉండే. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంటాయి. అప్పుడు మాకు 100 వచ్చినా చాలు అన్నట్టే ఉండే కదా పరిస్థితి. 200 వచ్చినా చాలు, 500 వచ్చినా చాలు, ఇంట్లో ఖాళీగా ఉండకుండా పని చేసినాం. అప్పుడు అదే సంతోషం. ఎంత మిగిలిందమ్మా తొలి రోజు మీకు? మిగిలిన డబ్బులు ఎంత? 200, 300 అంతే మాకు. అంతే. ఈ రోజు లెక్కలేదు కదా, ఎన్ని లక్షలు వస్తాయి వాళ్ళే ఉండ్రి. కౌంటర్ కాడ నేను ఉండ కదా, రోజు 1,00,000 వస్తాయో 2 వస్తాయో 1 వస్తుందో తెలియదు. నేను అడగను షాప్లో ఎంత వస్తుంది ఏంది అని, ఏం అడగను. అమ్మా బిజినెస్ స్టార్ట్ చేశారు, చిన్న ఇబ్బందులు పడ్డారు, అయితే ఈ బిజినెస్ నిలబడిపోయింది, నేను సక్సెస్ అయ్యాను, ఇక ఈ బిజినెస్లో తిరుగులేదు అనిపించిన మొదటి క్షణం ఏది? ఇప్పుడు తిరుగులేదని అనుకునే క్షణం ఏం లేదు, ఇంకా చెయ్యాలి అనే ఉంటుంది కదా మనకు, చేసినా కొద్ది ఇంకా చెయ్యాలనే. మీకు నమ్మకం వచ్చిన క్షణం? నమ్మకము అప్పటి నుంచే ఉంది నాకు, ఎప్పుడైనా నేను చేయగలుగుతా అన్న నమ్మకమే ఉంది. అప్పుడు మేము చేసినప్పుడు ఒక్క మనిషితోటి స్టార్ట్ చేసినా మా బంధువులు అందరు వచ్చి చేసేది, ఆర్డర్ వస్తే అందరు బంధువులు వచ్చి చేసేది. మాకు 10 కిలోల ఆర్డర్ వస్తే వాళ్ళు వచ్చి చేసేది, రమ్మంటే వచ్చి. అట్లా నడిచింది కొన్ని రోజులు, 10 ఏళ్ళు చేసినాం పైన 5th ఫ్లోర్లన్నీ. అట్లా నడిచింది ఫస్ట్లో. కాస్త వెనక్కి వెళ్తే కాంట్రాక్టర్ భార్య మీరు, సమాజంలో మంచి గౌరవం, చుట్టూ ఒక ఉన్నత అధికారులు కానీ గొప్ప వాళ్ళు కానీ తిరుగుతూ ఉంటారు, వాళ్ళందరి మధ్య ఇలా సకినాలు చేయడం కానీ, అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు పట్నం వెళ్ళి అమ్ముకుంటారని చెప్పేసి, ఇలాంటి మాటలు కానీ ఎప్పుడైనా ఏడ్చిన సందర్భం కానీ బాధపడ్డ సందర్భం కానీ ఉందా? ఇప్పుడైతే 100 మంది చేస్తుండ్రు, ఎక్కడికి పోయినా మీరు చేయబట్టి ఇంతమందికి ఉపాధి కల్పించండ్రు, మన దాంట్లో ఎవరు చేస్తారు, మీరు ధైర్యంగా ముందుకు వచ్చేప్పటికే అని. ఎక్కడికి ఏ ఫంక్షన్లకు పోయినా అందరు వచ్చి మీలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది అంటే అదే సంతోషం నాకు. మా వర్కర్స్ అందరు నన్ను పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తారు, ఇంతమంది అమ్మ అని పిలుస్తారు చాలు అని అనుకుంటా, అంతే. మా ఇంకో విషయానికి వస్తే, ఇప్పుడు మీ చుట్టూ ఉండే ఎంప్లాయీస్ గురించి చాలా కేర్ తీసుకుంటారని విన్నాము. ఒక చిన్న ఉదాహరణ, ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తే, కార్ డ్రైవర్గా పనిచేస్తే, ఆ వ్యక్తికి మీరే పెళ్లి చేసి అతని కుటుంబం మొత్తం ఏర్పడేదాకా పక్క నుండి మొత్తం చూసుకున్నారంట. ఆ సంఘటన కాస్త వివరంగా చెప్తారా?
ఎవరు ఆ వ్యక్తి? ఇప్పుడు కూడా మీతో ఉన్నారా? మాతోటే ఉంటారు. ఏం పేరు? శేఖర్ వన్ పేరు. ఆ, శేఖరు, జ్యోతి. ఉమ్, ఇద్దరికి యాదగిరి గుట్ట మీద చేసినాం ఉమ్, పెళ్ళి. ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఇప్పటికి 20 ఏళ్ళ బట్టి మన దగ్గరనే ఉన్నాడు. వారి పిల్లలకు ఫంక్షన్ కూడా చేసుకున్నాడు వాడు. ఉమ్, మన కొడుకు ధోతి కట్టించుకున్నాడు, బిడ్డకు చీర కట్టించుకున్నాడు. ఉమ్, ఇప్పుడు కూడా ఏ రాత్రి అయినా డ్రైవింగ్ మంచిగా చేస్తాడు, నమ్మకంగా ఉంటారు. ఉమ్, అది కూడా మంచి పని చేస్తుంది వాని భార్య కూడా. ఉమ్, వాళ్ళ పిల్లలు 4 మా దగ్గరనే ఉండ్రి. ఇప్పుడు 3కి పెళ్ళిళ్ళు అయినాయి, ఇంకొక పిల్ల ఉన్నది. వాళ్ళ 4 అక్క చెల్లెళ్ళు చిన్నప్పటి నుంచి మన దగ్గరనే పనిచేశారు. ఉమ్. 3కి అయిపోయినాయి పెళ్ళిళ్ళు. ఈ శేఖర్ మరదలు ఇంకొకటి ఉన్నది, దాన్ని పెళ్లి చేయాలి ఇప్పుడు. సో అది కూడా మీ బాధ్యతే? బాధ్యత అని కాదు కానీ ఇక మన దగ్గరనే ఉంటుంది కాబట్టి చెయ్యాలి అని. ఉమ్. ఉద్యోగులకి బయటికి తీసుకెళ్ళి విమానాలకు ఇచ్చి తిరుపతి తీసుకెళ్తారు. సంవత్సరంలో 2 పండగలకి బోనస్లు ఇస్తారు, వాళ్ళకి బట్టలు పెడతారు, ప్రతిరోజు భోజనం ఇక్కడే పెడతారు. ఉద్యోగులకి ఇలా పెట్టినప్పుడు ఎప్పుడైనా మనం ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు లేదు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనకు మంచిగా నడుస్తుంది కదా. వర్కర్స్ వాళ్ళు చేయండి మనకి ఎక్కడిది. అందుకొరకు వర్కర్స్ మంచిగా ఉంటేనే మనకు మంచిగా నడుస్తుంది అని. అమ్మాయి ఈ జన్మకు చాలు, మీరు తిరుపతికి తీసుకెళ్ళిండ్రు, మాకెంత సంతోషము, మేము ఈ ఫ్లైట్ ఎక్కుదుమా, దేవుణ్ణి చూస్తుమా అని వాళ్ళందరూ అంటా ఉంటే ఎంత సంతోషము అట్లా అని. మామూలుగా మనకి ఇళ్లలో చూస్తుంటాము, అమ్మ చాలా కష్టపడి బిడ్డలను చాకద్ది. అదే ఒక్కో పూట, అంటే మరీ పేద ఇళ్లలో కానీ మధ్యతరగతి ఇళ్లలో కానీ ఒక్కో పూట తనకి తిండి లేకపోయినా సరే పిల్లలకి తిండి పెట్టి తను పస్తు పనుకొనైనా బిడ్డలను చాక్కుంటుంది. అలాంటి తల్లికి ఒక 60 ఏళ్ళు 65 ఏళ్ళు రాగానే ఇంట్లో స్థానం ఉండట్లేదు. ఇప్పుడు ఆ తల్లిని ఆశ్రమంలో పెట్టడము, ఆ తల్లిని ఒంటరిగా వేరే ఇల్లు తీసుకొచ్చి పెట్టడము, ఇలా చేస్తున్నారు. ఆ 60-65 ఏళ్ళ వయసులో మీరు ఇంత సక్సెస్ కొట్టారు. ఇప్పుడు మీ నుంచి స్ఫూర్తి పొందాల్సింది అలాంటి తల్లులు. బిడ్డలనే ప్రపంచంగా భావించి బతికిన చాలామంది తల్లులు, తండ్రులు కూడా ఈరోజు అనాథలుగా మిగిలిపోతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది పద్ధతి కాదు, చెప్పినా వినేటట్టు లేరు ఎవరు. వాళ్ళు అట్లనే తల్లి తండ్రిని ప్రేమగా చూసేటట్టు లేరు ఇవాళ రేపు. మనం చెప్పినా వాళ్ళు వినరు. మా వర్కర్స్కి ఏంటంటే ఏ పండుగ రోజు మేమేం తింటామో వాళ్ళకి అది కింద టిఫిన్లు చేసుకొని తినమని చెప్తారు. ఎవరి బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా చికెన్ తెప్పించి బిర్యానీ చేసుకొని తినమని చెప్తాం వాళ్ళకు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మాకు మంచిగాని, అట్లా ప్రేమగా చూసుకుంటేనే వాళ్ళు అట్లా ఉంటారు. ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు వాళ్ళు పిలుచుకొచ్చి వచ్చిన మనుషులే కానీ మనం పోయి తీసుకొచ్చుకున్నది లేదు. అంటే ఆ వయసులో ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఇప్పుడు వాళ్ళకు ఒక స్ఫూర్తి కావాలి. మీరు ఆ స్ఫూర్తి, నిజంగా మాకు వయసు అయిపోయింది, శక్తి అయిపోయింది అనుకునే టైంలో మీరు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. సో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? ఆ 65 ఏళ్ళ వయసు వచ్చిన ఆ వ్యక్తులు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? మీరు వాళ్ళకి ఏం చెప్తారు అని అడుగుతున్నాను. వాళ్ళకి ఏం చెప్తానంటే, నేను బయట ఫుడ్ తినా, చేసింది మీరు ఇట్లా ఎందుకున్నారు అంటే బయట ఫుడ్ ఎక్కడ తిన్నాను. నేను చేసుకున్న వంటనే, ఇంట్లో నేను చేసుకున్న వంటనే ఇప్పుడు వంట వచ్చింది. కానీ ఇన్నేళ్ళైనా కానీ రాత్రి 12 అయినా ఇంటికి వచ్చి ఇంట్లో భోజనమే తింటా. అక్కడ దోశ కానీ ఇడ్లీ కానీ ఏది తినాను. ఏమన్నా పండ్ల మొక్కలు ఉంటే తింటా వస్తా, లేకుంటే అవి లేకుంటే కూడా ఒట్టగానే వస్తా ఇంటికి. మా ప్రతి సక్సెస్కి, అంటే మనం సాధించే ప్రతి విజయం కూడా మన నుంచి ఏదో ఒకటి కోరుకుంటుంది. మన ఆనందాన్ని వదిలేసుకుంటే విజయం వస్తుంది, మన సంతోషాలను వదిలేసుకుంటే విజయం వస్తుంది, మన ఇష్టాలని వదిలేసుకుంటే విజయం వస్తుంది. అలాగా ఏది వదిలేసుకుంటే ఈరోజు మీకు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది? ఏదైనా కానీ మనము ఉన్నంతలో తృప్తి పడితేనే సంతోషం. ఉన్నదంతా తృప్తి పడాలి. ఇంకేదో లక్షలు సంపాదించకపోతే మేము షాప్ పెడితే ఇన్ని రాకపోయే అన్న బాధపడేది లేదు. ఇవాళ ఆర్డర్ లేకున్నా కానీ బాధపడేది లేదు. ₹1,00,000 ఆర్డర్ వస్తే ఎక్కువ వచ్చిందని సంతోషం. కానీ రాని రోజు బాధపడేది లేదు. అన్నీ ఒక రోజులు ఉండయి కదా, అట్లా సంతోషంతో ఉండు. లేదు అని బాధపడేది లేదు. నష్టం వచ్చినా భరించే శక్తి ఉండాలి, కష్టం వచ్చినా భరించే శక్తి ఉన్నది, బాధపడేది లేదు. మన దగ్గర ₹10 లేకున్నా ఇవాళ లేవు అని అనుకోలేవు, దగ్గర తీసుకొచ్చి నడిపించుకున్నాం కానీ లేదని బాధపడలేదు. మా సకినాల సావిత్రమ్మ అనగానే ఆ సకినాలు
మీ దగ్గర మాత్రమే స్పెషల్గా ఉంటాయి. అది మీ బిజినెస్ సీక్రెట్. నిజానికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా తమ బిజినెస్ సీక్రెట్ బయటికి చెప్పరు, బయటికి పోనివ్వరు. మీ దగ్గరికి ఎవరైనా ఒక మహిళ వచ్చి అమ్మ పని నేర్చుకుంటాను అంటే ఆమెని మీ సంస్థలో పెట్టుకొని పని నేర్పించి బయటికి వెళ్ళి బిజినెస్ చేసుకోపోమ్మా అని కూడా చెప్తారట శక్తి ఉంటే. అట్లా చెప్తాం. మీ సీక్రెట్ బయటికి వెళ్ళిపోతుంది కదా, ఎందుకు అలా చేస్తున్నారు? బయటకు వెళ్ళిపోతే 10 మంది బాగుంటేనే భగవంతుడు మా పిల్లలకు చెప్తా, వాళ్ళందరూ బాగుంటేనే మీరు బాగుంటారు బిడ్డ. ఎవరి సొంతం వాళ్ళు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అమెరికాకు పోయి ఎవరికి పెద్ద పెద్ద చదువులు చదువుకొని కోట్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు మనం 10 మందికి అన్నం పెడతాన్నాము, అదొకటి మంచి పని, 10 మందికి ఉపాధి కల్పిస్తే అని అట్లా మా దగ్గర చేసి బయటకు పోయి ఇప్పుడు మంచి పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లయితే వాళ్ళందరూ దండం పెడతారు. దేవుని ఫోటోకి దండం పెట్టకున్నా తెల్లారులేసి అమ్మ మీకు దండం పెట్టుకుంటాం మేమని చెప్తారు. అదే సంతోషం నాకు. కడుపు నిండిపోద్ది. కడుపు నిండిపోతుంది కదా. వాళ్ళు మీరు చేయబట్టి మేము అందరు చదువుల ట్రైనింగ్ పోతే మేము మీ దగ్గరకు వచ్చి అప్పాల ట్రైనింగ్ నేర్చుకున్నాం. మీరు చేయబట్టే ఇట్లా అయింది మాకు అని. మీరు కోట్లు సంపాదించడం అంటే అది ఊరికి రాలేదు, మీ కష్టం. మీరు సంపాదించడమే కాకుండా మీ దగ్గరికి వచ్చి పని నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు లక్షలు సంపాదించుకొని జీవితంలో సెటిల్ అయ్యారు. జీవితం వల్ల మళ్ళీ పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నారు, వాళ్ళు కార్లు కొనుక్కున్నారు. ఏమి లేక మన దగ్గర ఒట్టిగా జీవితంతో పని చేసిన వాళ్ళు కూడా బాగుపడ్డోళ్ళు ఉన్నారు. ఎంతమందికి జీవితం అమ్మాది జీవితం. అదే నాకు సంతోషం. 10 మందికి ఉపాధి కల్పించినాము. తెల్లారు లేస్తే దండం పెట్టుకుంటారు అమ్మ అని. ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కసారి 4 రోజులు రాకపోతే అమ్మ మీరు రాకుంటే షాప్లో బాగుండదు, మీరు రాండి, ఒక 10 నిమిషాలన్నా వచ్చి పోండి షాప్లో కన్నా అంటారు. మామూలుగా సకినాల సావిత్రమ్మ అనేదే ఒక బ్రాండ్, మీ పేరే బ్రాండ్. అలాంటప్పుడు మీ షాపులకి ఈ శ్రీదేవి ఫుడ్స్ అని పేరు ఎందుకు పెట్టారు? అసలు ఎవరు ఈ శ్రీదేవి? మేము షాప్ పెట్టక ముందు మా గురువులయ్య గారిని అడిగిన, అయ్యగారు షాప్కి ఏం పేరు పెట్టాలి అని అడిగితే దేవి అని పెట్టుండ్రమ్మా బాగుంటుంది అని చెప్పిండ్రు. చెప్పినాక పూజ చేసడానికి ఇంకో అయ్యగారిని పిలుచుకొచ్చినాం. బట్టి దేవి బాగుండదమ్మా శ్రీదేవి అని పెడితే బాగుంటుంది పేరు అని అయ్యగారు చెప్పి శ్రీదేవి అని పెట్టారు. సో దేవత పేరు, దేవుని పేరే అది. కానీ మా కోడళ్ళు అందరు ఇప్పుడు శ్రీదేవి శ్రీదేవి అనే అంటారు. ఎవరికి తెలియదు పేరు, అది షాప్ పేరు పెట్టినాం కాబట్టి మా కోడల పేరే శ్రీదేవి అనుకొని శ్రీదేవి ఉన్నదా అని అడుగుతారు. దాని పేరు రేణుక. అంటే ఇది చాలా పర్సనల్ క్వశ్చన్, చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే వదిలేద్దాము. ఇప్పుడు ప్రతి అత్తగారు కూడా కోడలకి ఒక మంచి జీవితాన్ని ఇస్తారు, లేకుంటే ఒక ఆశనిచ్చి ఒక మంచి కొడుకునిచ్చి పెళ్లి చేస్తారు, ఆ కోడల్ని అట్లా సెటిల్ చేస్తారు. మీరు ఈరోజు మీ కోడలకి ఇంత పెద్ద బిజినెస్ ఇచ్చారు, ఆమె బిడ్డలకు కానీ ఆమెకి కానీ మొత్తం మీ కుటుంబమే. ఈరోజు మీ కోడలు మీతో ఎలా ఉంటారు? మా కోడలు చూసిన వాళ్ళందరూ మీరు అత్త కోడలు ఇట్లా ఉండటానికి ఏమి కారణము, ఏంది, ఇట్లా ఎట్లా కలిసి ఉంటారు మీరు అని అడుగుతారు. వచ్చిన వాళ్ళందరూ ఇట్లా ఉండటానికి ఏం కారణం, అత్త కోడలు ఇట్లా కలిసి ఉండటానికి ఏంది అని అడుగుతారు. ఎవరొక్కరు ఓపిక పట్టుకున్నా అయిపోతుంది. ఇప్పటికీ నేనే వంట చేస్తా. పొద్దున ఇప్పుడు కోడలు ఉంటే నువ్వు లేవలేదు ప్రొద్దున అని మనం ఆలోచించుకుంటే అట్లనే ఉంటుంది. నాకు 5 గంటలకు లేసే అలవాటు, నేను లేస్తా రోజు ప్రొద్దున, తర్వాత అది లేస్తుంది. కానీ అందరు అడుగుతారు అత్త కోడళ్ళు ఇట్లా ఉంటారు ఎందుకు, ఏం కారణం అని. ఏమి లేదు, ఎవరేమన్నా ఓపిక పట్టుకుంటే అయిపోతుంది. అదేమన్నా నేను ఊకుంటాను, నేనేమన్నా అది ఊకుంటా. ఒకటే కోడలు కదా? ఒక కొడుకు, 2 బిడ్డలు. 2 బిడ్డలు, పెద్ద బిడ్డ కింద ఉంటుంది, చిన్న బిడ్డ ఈసీఎల్ ఉంటుంది. కొడుకు కోడలు మేము ఒక్క దగ్గరనే ఉంటాం. ఫస్ట్ నుంచి మా అత్త మామ కూడా మా దగ్గరనే ఉండే, ఊర్లో లేరు వాళ్ళు, నా దగ్గరనే ఉన్నారు. మేము ఉండం అక్కడ అని వచ్చేసిండ్రు. నాకు ఫ్యామిలీ తోటి ఫస్ట్ నుంచి కలిసి ఉండడు అలవాటే. నేను అంటే వేరే వార్తల్లోనో పేపర్లు ఎక్కడో చూశాను, ఎవరో ఒకరు ఒక కుటుంబం సంక్రాంతి టైంలో మీకు ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నారు. సావిత్రమ్మ లేకుండా, సావిత్రమ్మ సకినాలు లేకుండా ఇదేవి సంక్రాంతి అని చెప్పి వాళ్ళు సంక్రాంతి కూడా చేసుకోలేదంట. ఎప్పుడు జరిగింది ఇది? తెలియదు మరి, ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. మీ దాకా వచ్చిందా ఇది? నా దాకా వచ్చింది కానీ నాకు తెలియదు ఎప్పుడు అని, ఎన్నేళ్ళని ఏం తెలియదు. ఏ టైంలో మీకు బాగలేకుండా వచ్చింది? నాకు చాలా రోజుల కింద ఆరోగ్యం మంచిగా లేదు, ఇప్పుడు కాదు. సకినాలు మొదలు పెట్టక ముందే మంచిగా లేదు.
సకినాలు మొదలు పెట్టినాక మంచిగానే ఉన్నా, హాస్పిటల్ ఎప్పుడు జాయిన్ కాలే. ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు డబ్బులు కాదు, ఇక్కడ ఎంతమంది ప్రేమ వస్తుంది, నాకు ఇది ఇది ఆనందం అని చెప్పి ఒక మాట అన్నారు. మీ వంటలు తెలంగాణలో చాలామంది తల్లులు వాళ్ళ బిడ్డలు పెళ్లి చేసిన తర్వాత ఆ సారిలో పెట్టి పంపిస్తారట. మీ సకినాలు అవి వాటికే ఫేమస్ అంట, మీ పిండి వంటలు కానీ అన్నీ. ఏ తల్లైనా వచ్చి, అంటే ఇప్పుడు మనకు ఒక పెళ్లి జరిగితే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా చిన్న సారి బాగలేకపోతే అక్కడే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. మీ దగ్గరికి వచ్చి సావిత్రమ్మ మీ వంటలు మా బిడ్డ సారిలో పెట్టుకున్నాము, అవతల వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, తృప్తిగా ఉంది, ఇలాంటిది మీకు ఎవరన్నా చెప్పినప్పుడు అలాంటి సంఘటన ఏమైనా ఉంటే షేర్ చేస్తాం. అటువంటి వాళ్ళకు మేము ఇంకా మంచిగా చేసిస్తాం, ఎందుకంటే మంచి పేరు రావాలి మనకు, వాళ్ళకు కూడా చేసినందుకు మంచి పేరు మంచిగా పెట్టిండ్రు అన్నది ఉండాలి అని సారేలో మంచిగా చేసిస్తాం. ఎక్కడికన్నా ఇప్పుడు ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా పెళ్లి సారే చేసిస్తాం. మనం 50,000 ఇస్తే ఉండయి కానీ సారే చేసిస్తే పలానోళ్ళు చేసిండ్రు బాగున్నాయి అంటారని అట్లా చేసిస్తా. ఎవరికన్నా పిల్లలకు ఫ్రీగా చేసిస్తాను, ఫ్రీగా చేసిస్తా. ఎక్కడికి పోయినా 1-2 కిలోలు అప్పాలు పట్టుకుపోతాను నేను, ఎక్కడికైనా కానీ పోతే. వాళ్ళు ఇప్పుడు అందరూ మా బంధువులు ఎవరన్నా వచ్చి అప్పాలు కొనుక్కుంటారు కదా, వాళ్ళు కొనుక్కున్నవి కాక మన షాప్లో ఏమన్నా కొద్దిగా ఫ్రీగా తీసిస్తా. సర్వపిండిలో పల్లి లడ్డూలో ఏవో వాళ్ళు కొనుక్కొని కొన్ని ఇస్తా వాళ్ళకు, అట్లా అది సంతోషం. నేను కిందకు వచ్చినప్పుడు చూశాను, కింద మీ ఫ్యాక్టరీలో, ఈ ఫ్యాక్టరీలో నూనె డబ్బాలు చాలా ఉన్నాయి, కిందంతా నూనె డబ్బాలు ఉన్నాయి, వస్తున్నాయి, లోడ్ చేస్తున్నారు, వెళ్తున్నాయి. నూనె ఏ రోజు ఆ రోజేనా? ఏ కడాయి దానికే పెడతాం మేము. సకినాలకు సకినాలే, అరిసెలకు అరిసెలే, లడ్డుకు లడ్డే, కర్రీలకు కర్రీలే, అన్ని దేని కడాయి దానికే పెట్టి ఆయిల్ సాయంత్రం తీసేస్తాం. అది కాలిన ఆయిల్ తీసేసి తెల్లవారు ఆ కడాయిలు తోమి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ పోసి పెడతాము. పెడితే ఏంటంటే అది ఫ్రెష్ ఆయిల్లో కాలిస్తే అప్పాలు టేస్ట్గా ఉంటాయి. ఆయిల్ మళ్ళీ అమ్మేస్తాం మేము, కాలిన ఆయిల్ తీసి మళ్ళీ బయట సగం రేటుకి అమ్మేస్తాం. అంటే మరోలా అనుకోవద్దు, నాకు డౌట్ ఉండి అడుగుతున్నాను. అలా ఎక్కువ ఏం మిగలదు కదా అలా ఆయిల్ ఒక్క రోజుకే చేస్తే? ఆ రోజు ఒక్క రోజుకైనా అలా 100 కిలోల దాకా కాలుస్తాం కదా, 50 కిలోలు 20 కిలోలు కాలుస్తాం కదా. అది మళ్ళీ తెల్లవారు కాలుస్తే చిక్కగా అయ్యి అప్పాలకు పట్టుకుంటుంది. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కపోయిన వాళ్ళు టేస్ట్ ఉంటేనే కదా తినేది, మళ్ళీ వచ్చేది. టేస్ట్గా లేకుంటే మళ్ళీ రారు కదా. ఇన్ని సంవత్సరాల బిజినెస్ ఏంటంటే మేము అన్ని మంచి క్వాలిటీ వాడతాము. నువ్వులు నిజామాబాద్ నుంచి తెప్పిస్తాము, ఎప్పుడు ఒక్కరి దగ్గర నుంచే. పల్లీలు బేగం బజార్ నుంచి ఒకటే షాప్, ఆయనే పంపిస్తాడు. మంచి ఆయిల్ కూడా ఒక షాప్ దగ్గర నుంచి. ఏవైనా మంచి క్వాలిటీ వాడతాం మేము. లాభం ఎక్కువ ఉండు తక్కువ ఉండడని కాదు, మంచిది వాడితే ఆరోగ్యానికి మంచిది. వాళ్ళు ఇన్నేళ్ళ బట్టి కొనుక్కపోతుండ్రు, ఇంత బిజినెస్ నడుస్తుందంటే. మాకు పండుగలప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతికి లైను సకినాలు అందరినీ అందాయి, ఎన్ని కింటలు చేసినా అందాయి. అందరు ఒకేసారి మీ షాప్ ఉన్నదనే మేము చేసుకోలేదు, మాకెందుకు అందిస్తలేరని ఒక్కొక్కరు లొల్లు పెట్టిపోతారు. ఎట్లా అని సంక్రాంతి ఆ 3-4 రోజుల్లోనే 3-4 రోజుల్లోనే బాగా కష్టం అవుతుంది, అందియలేము. 20 మంది ఉన్నా కానీ మా మన్మడు వచ్చి అందరికి పేర్లు రాసిచ్చి లైన్గా జోకిస్తాడు, లొల్లి అవుతుందని. ఆ 3-4 రోజుల్లో ఇంచుమించు 30-50 లక్షల బిజినెస్ జరగద్దండి. అవుతుంది కావచ్చు, ఎంత అవుతుందో నేను అడగను, మా పిల్లల్ని అడగను నేను. ఇదంతా సావిత్రమ్మ ఆలోచన, సావిత్రమ్మ కష్టం. అట్లా అడగకపోతేనే ఇట్లా నడుస్తుంది. ప్రతిదీ వాళ్ళని అడిగితే ఇప్పటి వరకు ఈ బిజినెస్ ఇట్లుండేది కాదు. నేను ఎవరిని ఎంత వచ్చింది ఏంది, నేనే పెట్టిన షాపు, నాకు ఇన్ని లక్షలు ఉండాలి, నా దగ్గర ఇన్ని ఉండాలి నా కోరిక లేదు నాకు. ఇంతమంది ఉన్నారు, ఇదే సంతోషం నడుస్తూ ఉంటే. ఎక్కడికి పోయినా కానీ మీలాంటి వాళ్ళు ఉంటే మంచిగా, మీలాంటి వాళ్ళు ఉంటే మంచిగా ఇంతమందికి ఉపాధి కల్పిస్తానని అంటే అదే సంతోషం నాకు. వచ్చే రాబడి ఎంత, దాన్ని మీరు లెక్కేయడం కానీ లేకుంటే మీరు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం కానీ ఏం జరగదు? ఏం లేదు, నేనేం తీసుకోను, ఏం చేయను. అంతా బిడ్డలు బాగుంటే చాలు. నాకు ఇంకో షాప్ అఫీస్పేటలు ఉన్నది, ఎంత డబ్బు వచ్చినా అది నేనే, వాళ్ళకు 15 మంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు, మిగిలిన డబ్బు వాళ్ళే ఇస్తారు.
అది దానం ధర్మము ఎవరన్నా ఎటన్నా యాత్రలకు పోయినా ఎటు పోయినా పిల్లల బర్త్డేలైనా మ్యారేజ్ డేలైనా అవి ఇస్తాను పైసలు. కానీ ఈ షాప్లోకి వెళ్ళి వాళ్ళని ఏం ఒక్క రూపాయి లెక్క అడగా నేను తీసుకోను. డబ్బు మీద ఆశ లేదు, డబ్బు మీద ఆశ లేదు నాకు. 10 మంది ప్రేమగా చూసుడే నాకు సంతోషం. ఇంతమంది ఎక్కడికి పోయినా కానీ మీలాంటి వాళ్ళు ఉండాలి ఉండాలి అని అంటారు, అదే సంతోషం. మీ ఉద్యోగుల్లో ఇందాక మీరు మీ డ్రైవర్ గురించి చెప్పారు, అలాగే మీ ఉద్యోగుల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరిదైనా ఒక సక్సెస్ స్టోరీ చెప్పమంటే ఎవరిది చెప్ప అంటే కొత్త చేతులతో మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఒక ఇల్లు కట్టుకోను, ఒక బిడ్డకు పెళ్లి చేసుకోను, అలాంటి మనిషి ఎవరుంటే ఒక వ్యక్తి గురించి చెప్పండి. గోపాలపురం నుంచి వచ్చారు ఇద్దరు భార్య భర్తలు. ఓకే. వాళ్ళిద్దరూ ఎక్కడికి వారి భర్త వాళ్ళ అత్తగారింటి కూడా ఒక రోజు పోకపోదురట. అటువంటిది మా దగ్గర వచ్చి ఇద్దరు భార్య భర్తలు 2 సంవత్సరాలు ఉన్నారు. ఏ పనైనా చేసిండ్రు వాళ్ళు. అప్పుడు మేము ఫ్యాక్టరీలకు వంటలు చేసి పంపించేది 50 మందికి అట్లా తీసుకపోదురు వ్యాన్ల. అట్లా 2 సంవత్సరాలు ఉన్నారు. ఉన్నాక వారికి ఆరోగ్యం మంచిగా లేక హన్మకొండకి వెళ్ళిపోయినారు వాళ్ళ ఊరికి. వెళ్ళిపోయి తను అక్కడ పెట్టుకున్నది షాపు. భర్త చనిపోయిండ్రు, ఆరోగ్యం మంచిగా లేక చనిపోయినరు. ఆమె పెట్టుకున్నది షాపు. పెట్టుకొని మాకంటే మంచి టేస్ట్ చేసుకుంటా చేసింది ఆమె. ఓకే. అన్నీ మంచిగా ఎక్కువ వేసుకుంటా, కొత్తిమీరాకు అవి కరివేపాకు అంతా బాగా వేసి మాకంటే మంచిగా చేసింది. ఇక్కడికంటే మంచిగా చేసి ఇచ్చింది. చెప్పేస్తున్నారు మీకంటే మంచిగా చేసింది ఆమె. చేసింది ఆమెది మంచి సక్సెస్ అయింది. ఇల్లు కట్టుకున్నది, కొడుకు పెళ్లి చేసుకున్నది, 20 లక్షల కారు కొనుక్కున్నది. అంత బాగున్నది. ఇప్పుడు 20 మంది పనిచేస్తుండ్రు. తెల్లారులు వేస్తే ఆమెనే వాళ్ళ చుట్టాలు అందరూ అంటారు, అమ్మ నా బిడ్డ మీ దగ్గరకు వచ్చేప్పటికే ఇట్లా సక్సెస్ అయింది, అందరు చదువులో ట్రైనింగ్ పోతే అప్పాల ట్రైనింగ్ పోయింది, ఇంత మంచిగా అయిందని. ఇంకో 2 భార్య భర్తలు వచ్చిండ్రు వేరే జైత్యాల దగ్గర ఊరు నుంచి. వాళ్ళని ఉంచుకోవద్దు, వాళ్ళు ఇట్లా అట్లా మంచోళ్ళు కాదు, అన్నీ అక్కడనే అబద్ధాలు ఆడినరు అని చెప్పిండ్రు. ఎవరైనా మంచోళ్ళని ఎవరైనా ఉంచుకుంటారు, తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తారా, ఇప్పుడైనా మంచిగా ఉండరా అని వాళ్ళని కౌంటర్ దగ్గర కూర్చోబెట్టిన. నమ్మితే మంచిగా వాళ్ళే మారుతారని. మంచిగా లేని వాళ్ళని ఎవరు ఉంచుకుంటారు? మంచిగా ఉన్న వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ జాలో వాళ్ళే ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తల్ని ఇక్కడనే ఉంచుకున్నా. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. షాప్ నడిపించారు కొన్ని రోజులు. నడిపించినాక వాళ్ళకొక కొడుకు అయితే ఇప్పుడు ఆ కొడుకు సంబంధం నేనే మాట్లాడినా, పెళ్ళి అయింది. వాళ్ళు న్యూజిలాండ్లో ఉంటారు. వాళ్ళ ₹1,00,00,000 బిల్డింగ్ కొనుక్కున్నారు. వాళ్ళు ఇప్పుడు తెల్లారులు వేస్తే దండం పెడతారు చాలు అని. న్యూజిలాండ్లో ఉంటున్నారు. న్యూజిలాండ్లో ఉన్నారు వాళ్ళ కొడుకు కోడలు. ఎంతమంది జీవితాలని మీరు బాగు చేసినట్టమ్మా? ఇట్లా ఇంకోరు మాకు వంట చేయడానికే వచ్చిండు ఆయన. కేసీఆర్ నిజాం గ్రౌండ్స్లో పెట్టినప్పుడు మా ఊరు నుంచి ఒక 20 మందిని తీసుకొని వచ్చిండు. వచ్చి ఇక్కడే ఉన్నాడు. చూసిండు అన్నీ. చూసి అక్క నేను మీ దగ్గరకు వస్తా అంటే సరే అన్న. 2 భార్య భర్తలు చెర్లపల్లిలో మెస్ పెట్టినాం. ఆ మెస్ కాడికి వచ్చిండు 2 భార్య భర్తలు. వానికి 2 బిడ్డలు. వీళ్ళని ఎందుకు ఉంచుకుంటారు, వీళ్ళు పని చేస్తారా, వీళ్ళు ఏం చేస్తారు అని ఇంట్లో ఊర్లో ఉన్న ఆస్తి అమ్ముకున్నారని అన్నారు అందరు. అయినా కానీ ఉండని అని ఉంచుకున్నా. వాని 2 బిడ్డలు ఇప్పుడు ఎట్లున్నారంటే, ఒక పెద్ద బిడ్డకు కోట్లు ఆస్తున్న అత్తగారు దొరికింది. అబ్బాయి కొంచెం అమాయకంగా ఉంటాడు. ఆ అబ్బాయికి మాట్లాడిన సంబంధము పెద్ద బిడ్డని చేసుకున్నారు. చిన్న బిడ్డనేమో ఇప్పుడు నేను చెప్పిన కదా న్యూజిలాండ్లో ఉంటారని వాళ్ళ కొడుకు. 2 బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాడు కరీంనగర్లో ఇల్లు కొనుక్కున్నాడు, హాయిగా ఉంటాడు. వాళ్ళు 2 భార్య భర్తలు. 2 బిడ్డలు మంచి సక్సెస్ అయినరు. కోట్ల ఆస్తి మాకంటే డబ్బులు ఉన్న వాళ్ళకు పడ్డది బిడ్డ. మీరు చెప్తుంటే మీరు మీ కోడలను, మీ కొడుకును, మీ మనవడిను, మీ మనవరాలను వీళ్ళని కోటీశ్వర్లు చేయలేదు. వాళ్ళని మాత్రమే కాదు, మీ చుట్టూ ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, మిమ్మల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ కోటీశ్వర్లు అయి ఉన్నారు. కోటీశ్వర్లు. ఎక్కడికి వెళ్ళి మీరు పెద్ద పెద్ద చదువులు చదవలేదు, హోటల్ మేనేజ్మెంట్ అంటే తెలియదు, అవన్నీ నేర్చుకోలేదు. కానీ ఒక విద్యార్థి ఎల్కేజీ నుంచి పీజీ దాకా చదివితే ఈ సమాజంలో ఎలా బతకాలి అనేది చదువు ఎలా నేర్పిస్తుందో అదంతా మీ దగ్గర ఉంది. మీరే నాకు ఒక సరస్వతీదేవిలాగా, ఒక దేవతలాగా కనిపిస్తున్నారు, ఒక లక్ష్మీదేవిలాగా కనిపిస్తున్నారు.
భగవంతుని దయ. అందరు అట్లా అంటా ఉంటేనే నాకు సంతోషం. 10 మంది ఇప్పుడు మేము అప్పుడు నేను స్కూల్ పెట్టిన జగిత్యాల, హాస్టల్ పెట్టిన. స్కూల్ పెట్టారా? జగిత్యాల స్కూలు ఫస్ట్, హాస్టల్ పెట్టిన, స్కూల్ పెట్టి ఇక్కడికి వచ్చి టీచర్లను తీసుకుపోయినా. అక్కడికి కాదమ్మా, చదువుకోలేదు కదా స్కూల్. చదువుకోకపోతే ఒక టీచర్ ఉండే ఇట్లా నమ్మకమైన ఆమె, లిల్లీ రా అంటే వస్తుండే. పేరెంట్స్ వచ్చిండ్రు, వాళ్ళను జాయిన్ చేసుకోమని చెప్పి, ఫీజు రాసుకోమని చెప్పి ఆమెను పిలిస్తే వచ్చి రాసుకుంటుండే. మంచిగా నేను కుర్చీలో కూర్చుంటుంటే అప్పుడు కొడుకు కోడలు కూడా వాళ్ళు కూర్చోకపోదురు. వాళ్ళే ఆమెనే టీచరే అందరిని జాయిన్ చేసుకును, డబ్బులు నాకు ఇచ్చు, నేను అందరికి జీతాలు ఇచ్చుడు చేసుడు, అట్లా స్కూల్ నడిపించిన. ఇప్పుడు కూడా ఉన్నది ఆమె, వస్తుంది అప్పుడప్పుడు అంటే అని. ఆ టీచర్ వాళ్ళని ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకపోతే వాళ్ళే నమ్మకంగా వాళ్ళే జాయిన్ చేసుకున్నాడు, వాళ్ళే పేరు రాసుడు, అంతా వాళ్ళే చేసుడు. మామూలుగా నేను కుర్చీలో కూర్చుంటుండే. ఫస్ట్ నుంచి బిజినెస్ ఆలోచనలు అయితే ఉన్నది. ఫస్ట్ నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంటే. అమ్మా, చుట్టూ ఉన్న ఎంతమంది జీవితాల్లో బాగు చేశారు. ఏ రోజు డబ్బు గురించి ఆశపడలేదు, ఆలోచించలేదు. అయితే ఈరోజు ఈ ఫ్యాక్టరీ, ఇప్పుడు మనం కూర్చొని ఉన్న ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, ఇది కొన్నప్పుడు మాత్రం కొంతమంది మీ మీద నిందలేశారు, చాలా బాధపడ్డారు అని తెలిసింది. ఏంది అసలు, ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందంటే ఇప్పుడు ఇంత పెద్ద, నాకేందంటే తెలంగాణ పిండి వంటలు రేకుల షెడ్ ఉండి ఓ 100 మంది పని చేస్తే చాలు అనుకున్నా. 10 మంది ఉన్నా చాలు అనుకున్నా. ఇంతమంది ఇదంతా చూస్తే నాకు ఇది కలనా నిజమా అని అనుకుంటా. ఈ ఫ్యాక్టరీ చూస్తే నేను చేసినప్పుడు అంత 3 గ్లాసుల బియ్యం స్టార్ట్ చేసిన సకినాలు ఎక్కడికి పోయింది, ఏడికి వచ్చింది, భగవంతుని దయ ఇదంతా. చెప్పలేం మనం అన్నట్టు అనుకుంటా. ఇది చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు ఒక రేకుల షెడ్ కావాలని కోరుకున్నా కానీ ఇంత పెద్ద బిల్డింగ్ కావాలని కోరుకోలే. ఇది కొన్నప్పుడు చాలామంది సావిత్రమ్మ ఇది కొనలేదు, ఉచితంగా తీసుకుంది, కొనలేదు, కేసీఆర్ ఇచ్చిండ్రనే పెట్టిండ్రు అందరు బట్టిగా, ఫ్రీగా ఇచ్చిండ్రని. ఫ్రీగా ఇచ్చారా? ఫ్రీగా కాదు, కొనుక్కున్నాం కానీ అందరు అట్లా అన్నారు బయట. ఇప్పటికి కూడా కొంతమందికి తెలియదు కేసీఆర్ ఇచ్చిండు వాళ్ళకి ఆ జాగా అని అంటారు. కేసీఆర్ అక్కడ నిజాం గ్రౌండ్స్లో పెట్టినప్పుడు అప్పుడు మాది చిన్నదే షాపు, ఇంతమంది లేరు పనోళ్ళు. అక్కడికి పిలిపించిండ్రు రమ్మని పోయినా తెలంగాణ భవన్కు పోయి, మేము ఇట్లా నిజాం గ్రౌండ్స్లో పెడుతున్నాము, మీరు చేయగలుగుతారా అని అడిగినారు. చేయగలుగుతారా అంటే చేస్తాము అని అన్న. అక్కడ కూడా కేసీఆర్కి ఏదో ధమ్కి ఇచ్చారంట మీరు? అవును, ఇచ్చారా? ఎట్లా చేస్తారు చెప్పండి అన్నారు. ఎట్లా చేస్తారంటే ఒక 50 మందిని ఊరు నుంచి వెళ్ళి తీసుకొస్తాము, చేస్తాము, వేరే షాప్ ఉంటే చెయ్యము. వేరే షాపులో అయితే బాగాలేకుంటే మా షాప్లో కూడా బాగాలేవంటారు. అందుకొరకు ఒక్క షాప్ అయితే పెడతాం, మీకు ఎన్నంటే అన్న అందిస్తామని చెప్పిన. ఒకటే షాప్ పెట్టినాం. అప్పుడు ఊరు నుంచి మనుషులను తీసుకొచ్చినాం. పెజ్ఞాపూర్ నుంచి పెరడే గుత్తబట్టి ట్రాక్టర్లతోటి కంకులు ఇరుచుకొచ్చి పోసినాం. మెట్పల్లి నుంచి మక్కలు తెప్పించినాం, గట్క తెప్పించినాం. అదంతా అక్కడ నిజాం గ్రౌండ్స్లో రోజు ఒక 10 దేకిసలు అంబలి, మక్క గట్క, గుడాలు అన్నీ చేసినాం. అక్కడ వారు చెప్పినట్టుగా అన్నీ అందించినాం. ఒక్కరోజే ఫస్టే అన్నీ అయిపోయినాయి. తెల్లవారు 4 కంచులు పెట్టి అక్కడనే 1 క్వింటల్ పెసరపప్పు తెచ్చి గ్రైండర్లో వేసుకుంటా గారెలు చేసి అందించాను. ఆ రోజు కేసీఆర్ గారితో అలా ఆ ప్రయాణం ఉంది కాబట్టి ఆయన ఫ్రీగా ఇచ్చేసారన్న ఒక నింద అయితే ఫ్రీగా ఇచ్చేసారు అన్నారు. కానీ కేటీఆర్ ఇచ్చిండ్రు ఇది మీకు, మాకు హ్యాండ్ ఓవర్ చేసుడు. ఇప్పుడు గవర్నమెంట్ జాగా మనకు తొందరగా రాదు కదా, అట్లా వారు ఇక్కడ ఉన్నది తీసుకోమని ఇచ్చిండ్రు. ఇస్తే పైసలకి గవర్నమెంట్ రేట్ తోటే తీసుకున్నాం కానీ వాళ్ళు వట్టిగా ఇచ్చిండ్రు అని అన్నారు. అట్లా అప్పుడు బాధ వేసిందా? అప్పుడు బాధ ఏమేయలే, వట్టిగా అనుకుంటారు. ఎవరు ఎన్ని అనుకుంటే మనకేంది, మనకైతే డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, మనము వచ్చింది. ఇప్పుడు తిండి అనేది అది ఏదైనా, ఇప్పుడు ఈ పిండి పదార్థాలు, పిండి వంటలు అయితే కానివ్వండి, లేదంటే అన్నమైనా ఏదైనా సరే, మనకి లోపలికి వెళ్ళే పదార్థం అది చాలా శుచిగా నీట్గా ఉండాలి. మీ ఫుడ్ అయితే ఈరోజు మేము చూసాము, కొన్ని సంవత్సరాలు 30 ఏళ్ళ ప్రయాణం ఉంది, సో రిమార్క్స్ లేవు. కానీ బయట చాలామంది ఈ ఫుడ్ బిజినెస్ని డబ్బుల కోసం అత్యాశతో పోయి కల్తీ నూనె, కల్తీ ముడి పదార్థాలు ఇవన్నీ వేసి చేస్తున్నారు. అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? వేరెవ్వరని అనుకున్నా నేను పట్టించుకోను. మనం చేసే పని మంచిగా ఉంటే చాలు. లాభం కొరకే అనని వాళ్ళు ఏమన్నానని మనం ఎవ్వరిని ఏమనము. మనం చేసే పని మంచిగా ఉండేటట్టు
ఇప్పుడు మా జోకే పిల్లలకు కూడా చెప్తా, కొంచెం ఎక్కువ జోకుండ్రు కానీ తక్కువ జోకొద్దు మనము. ఆ కొంచెం ఎక్కువ ఉంటేనే వాళ్ళకు తృప్తి. ఇప్పుడు టేస్ట్ చూద్దామని వస్తారు అందరికీ, ఒక్కొక్కరికి ఒక లడ్డు ఇస్తారు, ఒకరు సుంచిస్తారు పిల్లగాళ్ళు, తింటే మంచిదే కదా అని, మంచిదే కదా తింటే మంచిదే కదా అని అట్లా కొంచెం ఎక్కువ జోకిస్తే వాళ్ళకు తృప్తి. అదే కొంచెం తక్కువ ఉంటే అట్లా. ఏ టైంలో మీరు అంటే మనుషులను పెట్టి వంటలు చేయించేవాళ్ళు, ఏ సంవత్సరంలో ఇంకా ఇలా కాదు పని ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఇందాక కొన్ని మిషన్లు చూసాం, ఒక్కోటి 8 లక్షల రూపాయల మిషన్, ఒక్కోటి 10 లక్షల రూపాయల మిషన్లు అలా ఉన్నాయి. ఏ సంవత్సరంలో ఈ మిషన్లు కొనాలనే నిర్ణయానికి వచ్చారు? అంటే మా మనమడే చూసి, వాడు ఆన్లైన్లో చూసి కేరళ నుంచో ఎక్కడి నుంచో తెప్పించిండు అనమాట. ఇట్లా పాపం వాళ్ళ కష్టం అవుతుంది కదా, మురుకులు ఒత్తుడు బాగా కష్టం అవుతుందని. ఇప్పుడు గన్ని మురుకులు ఒత్తాలంటే వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డారు. పల్లీలు రాకిండ్రు కొన్ని రోజులు ఏంచినాక, కంచులు పెట్టి ఏంచిండ్రు కొన్ని రోజులు, ఏంచినాక రాకుడు ఏంచుడు. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, పల్లీలు మిషన్లో పోతే అదే ఎంచుతుంది, నువ్వులు అదే ఎంచుతుంది. బిజినెస్ పెరిగినా కొద్దీ మిషన్లు కొన్నాం. అట్లా ఒక ఆయన ఉండే వచ్చి చెప్పిండు, అమ్మ ఈ మిషన్ కొంటే మంచిది అని. అట్లా ఆయనకి చెప్తే ఆయన కొనుక్కొచ్చిండు. తర్వాత మా మనమడి కారపూసది, మురుకులది అక్కడి నుంచే, అదేమన్నా రిపేర్ వచ్చినా వాళ్ళే అక్కడి నుంచి వచ్చి చెయ్యాలి. ఇప్పుడు మిషన్లు కొన్నాక మనుషులు తగ్గించారా? మనుషులు తగ్గియలేదు, ఉన్నారు మనుషులు ఉన్నారు, కానీ బిజినెస్ పెరిగింది. రోజు కింద బిజినెస్ ఎక్కువనే అవుతుంది కదా మనకు. అట్లా అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా తేడా ఉండే. ఇప్పుడు పల్లీలు మిషన్లు ఎంచుతూ ఉంటే మనుషులకు పని ఎంతో తగ్గింది కదా, అట్లా ఎక్కువ చెక్కలు చేస్తుండ్రు ఇప్పుడు. అట్లా మనము ఎంత డెవలప్ చేస్తే అంత బిజినెస్ పెరుగుతుంది. అప్పుడు కష్టపడ్డ దానికి ఇప్పటికీ, ఇప్పుడు మేము మిషన్లుగా 2 కిలోల సకినాలు చేసిన దానికి ఇప్పటికి ఎంత తేడా ఉంది. ఇప్పుడు రోజు 300 కిలోలు 200 కిలోలు అట్లా చేస్తారు, అప్పుడు 2 కిలోలు చేసినాం. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే మా దగ్గరికి వచ్చి పని నేర్చుకొని బయటికి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పారు. యాక్చువల్గా ఇది బిజినెస్లో అయితే డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాంచైజీలు అని చెప్పి బయటికి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షలు వసూలు చేస్తారు. లక్షలు వసూలు చేసి వాళ్ళకి వచ్చిన లాభాల్లో కొంత వాళ్ళకి ఏదో ఇచ్చేసి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఇలాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదా మీరు? ఎవ్వరి దగ్గర చేయలేదు. 15 రోజులైనా మధ్యాహ్నం భోజనం పెట్టి వాళ్ళని నేర్చుకోమన్నాం. మేము చెప్తే మీకు రాదు, ఉండి వాళ్ళు కొలతలు వేయంగా చూసి నేర్చుకోండి అని చెప్పినాం. కానీ ఎవ్వరి దగ్గర 1 రూపాయి తీసుకోలేము మేము. మీరే బయటకి ఇచ్చేస్తే ఇంకా చాలా డబ్బులు వస్తాయి కదమ్మా. వస్తాయి కానీ అట్లా చేయలేదు మేము. 10 మందికి ఉపాధి కల్పిస్తే మంచిదే కదా మనకు. ఒక మంచి పని చేస్తే ఎంత మంచిదో మీకు తెలుసు కదా, మంచి పని చేయాలనే చేసినాం అట్లా. ఇందాక మేము వచ్చినప్పటికీ మీరు శుద్ధంగా కూర్చొని నీట్గా ఆ సకినాలు వేస్తూ ఉన్నారు. అదే. ఎంతమ్మా వయసు? నాకా 83. 83 ఏళ్ళ వయసు. చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మీరు పని చేయించడం కాదు, పని చేస్తున్నారు. ఈవెన్ షాప్లో చూస్తే కూడా కౌంటర్లో కూర్చోవట్లా, మీరు లోపలికి వెళ్ళి పని చేస్తున్నారు. పని చేస్తా కౌంటర్లో కూర్చొని. నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే బయట ఫుడ్ తిన్నాను అంతే. మన ఇంట్లో ఫుడ్ మంచిగా ఆరోగ్యంగా చేసుకొని నేనే తింటాను. బయట ఫుడ్ తిన్నాను కాబట్టి ఇట్లున్న ఏ ఫంక్షన్కి పోయినా ఏం తినను నేను. ఆరోగ్యం ఏంటంటే గదే, ఇంకోటి ఏం లేదు. నాన్ వెజ్ తింటా నేను, అన్నీ తింటాను. అసలు ఒక రోజులో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తింటారు ఒకసారి చెప్పండి. ఎలా? ఒక రోజులో ఉదయం నుంచి నైట్ వరకు ఏ ఆహారం ఏ టైంలో తీసుకుంటారు ఒకసారి? ఏ టిఫిన్ చేసుకుంటే ఆ టిఫిన్ తింటా. ప్రొద్దున, మధ్యాహ్నం 2 గంటలకు అన్నం తింటా. అన్నంలో ఏం తీసుకుంటారు? అన్నం వల్ల ఏ కర్రీ చేసుకుంటే ఆ కర్రీ. నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, పప్పు సాంబార్ ఏవి చేస్తే అవే, వేరే స్పెషల్గా ఏం లేదు. ఇంట్లో అందరికి ఏవి చేస్తే అవే తింటాను. తిని మళ్ళీ 7 గంటలకు ఏదన్నా ఒకటి తింటా. పండ్లో ఏమన్నా తిని టీ తాగుతా. టీ తాగి 10:30కు అన్నం తింటా. తిన్నాక పడుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటారు, కానీ నాకు అలవాటు, నా శరీరానికి ఎట్లా అలవాటు అయిందో అట్లనే తింటా నేను. మీరు ఎవరు చెప్పినా మారను అని. అందరూ డైటింగ్ అని ఇది అది కదా, రోజు 4-5 సార్లు టీలు తాగుతా నేను. షుగర్ వేసుకోను, షుగర్ ఉన్నది నాకు, షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, కానీ షుగర్ వేసుకోను టీలా. ఎలాంటి ప్రత్యేకమైన డైట్ లేదు.
డైట్ ఏది లేదు నాకు. ఇప్పుడు మా కోడలు వాళ్ళందరూ ఎన్నో చేస్తారు, అన్ని డైటింగ్ అని, జ్యూసు, బయటకు పోయి ఏదో తింటారు వాళ్ళు. మా మన్మరాలు ఆయిల్ తక్కువ వేయాలని, కారం తక్కువ వేయాలని ఎన్నో వాళ్ళు అన్నీ అంటారు, కానీ నేను తినే ఫుడ్డే నేను తింటాను. ఫస్ట్ నుంచి ఏది అలవాటు ఉన్నదో అదే తింటాను. మీ మనోడు అనుకుంటాను, ఏం పేరమ్మా మనోడు? రామ్ గోపాల్. వారు ఫారెన్లో ఉండేవారు, ఈ బిజినెస్ని చూసుకోవడానికి అక్కడ జాబ్ మానేసి వచ్చేసారు అని చెప్పి విన్నాను. ఆయన వచ్చిన తర్వాత బిజినెస్ ఎలా మారింది? వాడు వచ్చినాక అన్ని బ్యాంకు లెక్కలు అన్నీ వాడే చూసుకుంటాడు కదా. ఈ టీవీ వాళ్ళందరూ వానికే ఫోన్ చేస్తారు, వాడే చూసుకుంటాడు అన్నీ. ఇప్పుడు అన్ని దేశాలకు పోయేటట్టు చేసిండు వాడే. ఇక్కడ అన్ని షాపులకు వేస్తారు, 10-12 షాపులకు ఇచ్చొస్తారు. రోజు కాదు, వారానికి ఒకసారి ఇచ్చొస్తారు. అట్లా అన్ని వాడే చూసుకుంటాడు కాబట్టి బిజినెస్ ఎక్కువ పెరిగింది. ఇప్పుడు ఇది కూడా నువ్వు ఉంటావా ఎటన్నా పోతావా అని అడుగుతాడు. కరెక్ట్ మీరు వచ్చే టైంకి ఇది ఉండాలి అని చెప్తాడు ముందే ఫోన్ చేసి. నాకు ఇక ఫంక్షన్లు ఇటు అటని పోతావు కదా, ఉండా అని ముందే చెప్తాడు. చెప్పి టైంకు నువ్వు అక్కడ పో నానమ్మ, 11 గంటల వరకు వాళ్ళు వస్తారు, నువ్వు అక్కడ ఉండాలి అని. నేను ఉండేది అక్కడ షాప్ కాడ కదా, ఇంట్లో ఉంటా కదా, పొమ్మని చెప్తే వచ్చేస్తా ఇక్కడికి. ముద్దుల మనవడా? మీ దగ్గర లడ్డు కోసం ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టారని తెలిసింది. నాకు తెలిసినంత వరకు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అయింది వారు మీ దగ్గరికి వచ్చి. ఇప్పటికే ఉన్నారా? ఉన్నారు. ఏం పేరు వాళ్ళ పేరా? వారి పేరు నర్సయ్య, లక్ష్మి అని వాళ్ళు ఉన్నారు. ఇంకా వేరే లక్ష్మి అని ఉన్నది, చాలా మంది ఉన్నారు. ప్రత్యేకంగా లడ్డు మాత్రమే వేస్తారా? ప్రత్యేకంగా లడ్డు అని ఏం లేదు, అందరు చేస్తారు. లడ్డు బోంది అందరు కొడతారు, 4-5 కొడతారు. ఇప్పుడు నిన్న ఒక నువ్వుల లడ్డు కింటలు, పల్లి లడ్డూలు కింటలు, సకినాలు కింటలు అట్లా ఆర్డర్ వచ్చినాయి. ఆర్డర్ వస్తే చేసిండ్రు, ఏవి కింటలు చేసిండ్రు. అంటే మీ బిజినెస్కి సరిపోని పూర్తి వ్యతిరేకమైన ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఒక బిజినెస్ ఉమెన్లా కాకుండా ఒక అమ్మమ్మలాగా, ఒక నాయనమ్మలాగా సమాధానం చెప్పాలి. మామూలుగా ఇంతకుముందు పండగ వచ్చిందంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు దానికి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చిచ్చేవాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసేవాళ్ళు. ఆడవాళ్ళందరూ నీట్గా పొయ్యి దగ్గర కూర్చొని వాటిని పిండి వంటలు చేసేవాళ్ళు. ఈ రోజుల్లో పండగ వస్తే అసలు ఎవ్వరూ వండట్లేదు, అందరూ బయట కొనుక్కుంటున్నారు. మీలాగా మీ శ్రీదేవి ఫుడ్స్ లాగా మంచి షాప్ కానీ దొరికితే అసలు వండట్లేదు. అదే ఇప్పుడు మా షాప్లకు వచ్చిన వాళ్ళు మా ఆవిడకు పని లేకుండా చేసిండ్రమ్మా, మీరు మా ఇంట్లో వంటలాగా చేసి ఇస్తారు, మా అమ్మలాగా మా నాయనమ్మలాగా అని అట్లా చెప్పిపోతారు. ఓ వీడియో తీసుకొని పోతారు, వచ్చి మిమ్మల్ని చూస్తే మా అమ్మలాగా అనిపిస్తుంది అంటారు. అందరూ వస్తే ఏదో ఒకటి చెప్పిపోతారు మంచిగా ఉన్నాయని. ఇలా పండగకి అందరూ కలిసి వంటలు వండుకోకపోవడం అనేది ఆ కుటుంబం మీద కానీ, ఆ కుటుంబ సభ్యుల మీద కానీ, వాళ్ళ అన్యోన్యత మీద కానీ ప్రభావం చూపిదా? అందరూ మీ షాప్కి వచ్చి కొనుక్కోవాలా? ఏం మిగిలిందమ్మా 83 ఏళ్ళ వయసు, ఇకపైన నేను ఇంకా సాధించాలి అనే ఆశయం కానీ ఇంకా ఏం మిగిలింది? నాకేం ఆశ లేదు, ఇదే మంచిగా నడవాలి. ఇంతమంది మెచ్చుకుంటారు, చాలు సంతోషం. నాకు తెల్లారులేస్తే 100 మంది అమ్మ అమ్మ అని పిలుస్తారు, అంతకంటే ఎక్కువ కావాల్సింది ఏమున్నది? రోజు 100 మందికి భోజనాలు, 100 మందికి టిఫిన్లు, టీలు అవన్నీ ఇస్తున్నాం కదా. చాలుగా జన్మకు ఇంత కంటే ఎక్కువ ఏం కోరుకోను నేను. చాలు ఇప్పుడు ఉన్నది సక్సెస్ అయితే చాలు. మా మనమడు నువ్వు టీవీ కాడికి పో, వాళ్ళతో మాట్లాడు అన్నప్పుడల్లా పోవుడు వచ్చుడు అంతే. ఈ 30 ఏళ్లలో మీ చేతుల మీదుగా కొన్న ఆస్తులు ఒకసారి చెప్తారా? మేము కొన్న ఆస్తులు ఏంటంటే ఇవే. ఇక్కడ అక్కడ ఒక షాపు కూడా లేదు. మేము 5th ఫ్లోర్లో ఉండుంటే మేము 2-3 ఏళ్ళకు ఒక షాపు, 10 షాపులు కొన్నాం అక్కడ. 2 ఇండ్లు కొన్నాం, 2 బెడ్రూమ్స్ అక్కడ. అందులోనే సాయిదుర్గాలనే కొనుక్కున్నాం, 2 బెడ్రూమ్స్ 2 ప్లాట్లు. ఒకటి రెంట్కి ఇస్తాము, ఒక దాంట్లో వర్కర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కట్టినాం. మాకు వేరే ఆదాయం ఏం లేదు కదా, అంతా దీని మీదనే కదా మొత్తం. జీతాలు, తిండి, ఖర్చులు అన్నీ. ఎన్ని కార్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. మీ కారు ఏంది? నా కారు నాకు వేరే లేదు, అందరం అందులోనే కూర్చొని పోతాం. మా కొడుకు, కోడలు, నేను కూర్చొని పోతాం. మా మన్మన్కి వేరే కారు ఉన్నది, మన్మరాలకు వేరే కారు ఉన్నది, మాకు వేరే కారు ఉన్నది. ఓడంత కారులో వచ్చారు కదా మీరు, ఎంత పెద్దగా ఉంది కారు అది. ఇప్పుడు
ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం, మంచి జీవితం అంతా అద్భుతంగా ఉన్నారు. అయితే మీరు పుట్టిన ఊరు ఒకటి ఉంటుంది కదా, ఆ ఊరి మూలాలు గుర్తున్నాయా? ఆ ఊరి కోసం ఏమైనా చేశారా? ఆ ఊరు నేను పుట్టిన ఊరు గంగిపల్లి, మా తల్లిగారు ఊరు. మేము 10 మంది పిల్లలం. 10 మంది పిల్లలం అయితే నేను ఒక్కదాన్నే మా తాత కట్టిన ఇంట్లో పుట్టిన జాగా మంచిది అని శ్రీమంతుడు సినిమా చూసినాక ఊర్లో ఏదో ఒకటి మంచి పని చెయ్యాలి అని అనుకొని అక్కడ హాస్పిటల్ కట్టాలి అనుకున్నా. కానీ హాస్పిటల్ కడితే కష్టము, ఊర్లో పల్లెటూరు కదా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అందరు వచ్చి ఏదో ఒకటి అంటారు అని అన్నాక మళ్ళీ జిఆర్ స్వామి దగ్గరికి పోయి అడిగితే ఫంక్షన్ హాల్ కడదాం అనుకుంటున్నాం స్వామి అంటే కట్టమన్నారు. జిఆర్ స్వామి కట్టమన్నాక ఫంక్షన్ హాల్ కట్టినాం. ఫంక్షన్ హాల్ అక్కడ చాలా మంచిగా అయింది. సప్తాహనం చెప్పించినాం మా జగిత్యాల వేణయ్య గారిని తీసుకొచ్చి. వారం రోజులు రోజుకు 500 మంది భోజనం. ఊరందరూ మొత్తం మంది మన ఊరు పుట్టినప్పటి సంది ఇట్లా ఎవ్వరు చేయలేదు, మన ఊర్లో ఇట్లా జరగలేదు పూజ, ఇంతమందికి మీరు ఇట్లా చేసిండ్రు అని ఊరు నిండా సంతోషమే. రోజుకు 500 మంది భోజనాలు, వారం రోజులు. ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్లో పేదలకు కానీ అందరికి ఎవరికన్నా వానికి ఒక ఆయనకు లీజుకి ఇచ్చినాం. మనం అక్కడ ఉండం కదా, చూసుకోవడం కష్టం కదా. సంవత్సరానికి 4,50,000 ఇస్తాడు, అంత ఆయననే చూసుకుంటాడు. కానీ మనకే ఉంటే కొంచెం బీద వాళ్ళకు తక్కువ రేటుకి ఇచ్చి అట్లా మంచి పని చేయాలి అని అనుకున్నా. కానీ మనం అక్కడ ఉంటలేం కదా, వేరే లీజుకి ఇచ్చేసిన. మనం చూసుకున్నాడు కాదని లీజుకి ఇచ్చేసిన. అయితే మహేష్ బాబు సినిమా చూసి ఊరి కోసం ఫంక్షన్, అదే ఊరి కోసం ఏదో ఒకటి మంచి పని చేయాలి అని శ్రీమంతుడు సినిమా చూసినాక ఇది చేసిన అక్కడ అయింది. అది మనం చేద్దామంటే కాదు. ఆ ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుంది. ఊరికే కళా ఇల్లు, మా ఊరు నిండా మొత్తం మన ఊరికంటే ఆ ఫంక్షన్ హాలే మంచిగా ఉన్నది. మెయిన్ రోడ్డుకు మంచిగా ఉన్నది. ఇంకేం సినిమాలు చూస్తారు? ఎవరు సినిమాలు చూస్తారు? సినిమాలు అన్ని దేవత సినిమా చూసినా. మొన్న ఒకటి ఎప్పుడో వెనకట. మహేష్ బాబు అంటే ఇష్టమా? నాకు ఎవరంటే ఇష్టం అని కాదు, మంచి ఉంటే ఏదన్నా మంచిగాని. అట్లా దేవత సినిమాలు ఏముండే అంటే ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని పాట ఉంది. అది నాకు ఇష్టం. అందుకొరకు ఆ దేవత సినిమా ఎన్నేళ్ళ కిందిదో, మంచిది కాబట్టి గుర్తున్నది. ఏమన్నా మంచి ఉంటే గుర్తుంటాయి, మంచి తీసుకుంటారు, మంచి ఉంటాయి. సూపర్. ఇప్పుడు ఊర్లో ఫంక్షన్ హాల్ మంచిగా ఉన్నది. ఈ మధ్య కాలంలో లాస్ట్ చూసిన సినిమా ఏముంది? ఈ మధ్యకాలంలో ఏం సినిమాలు చూడలే. రోజు తెల్లారులు అయితే టీవీ పెట్టుకుంటా, తిరుపతి ఛానల్ పెట్టుకొని చూస్తా. అందులో అన్ని దేవునియే ఉంటాయి కాబట్టి మంచి ఏదో ఒకటి మనకు జ్ఞాపకం ఉండాలి అన్నట్టుగా భగవంతుని దయ. తెల్లారులు వేస్తే అన్ని నువ్వే నడిపియాలి భగవాన్, నీ దయరాని దండం పెట్టుకుంటా లేస్తా. అంతే, మన చేతులు ఏం లేదు, ఏం నడిపించినా నువ్వే నీ దయా అని లేస్తా. తెల్లవారు లేస్తే భగవంతుడు నడిపించినట్టే నడుస్తుంది కదా. మనం లేచి చేసేది ఏం లేదు కదా మన చేతుల, అంతా ఆయననే. ఎట్లా నడిపిస్తే అట్లా భగవాన్ నీ దయరా అంట. తుమ్ము వచ్చినా ఆవలింత వచ్చినా ఆ రంగా రంగాని, హాచి అని తుమ్మతే హా రంగా రంగా అనుకుంటాం. ఆవలింత అని వస్తే ఆ రంగా రంగా అని అంట. అట్లా అంటే శ్రీరంగం పోయినంత పుణ్యం. తుమ్మొచ్చినా ఆవలింత వచ్చినా ఆ రంగా రంగా అంటే శ్రీరంగం పోయినంత పుణ్యం. మనకు పోయే శక్తి లేకున్నా కానీ శ్రీరంగం పోయినంత పుణ్యం. ఆవలింత వచ్చినప్పుడు తుమ్మొచ్చినప్పుడు అట్లా అంటే మంచిది. మాకెవరమ్మా చెప్పేది ఇప్పుడు ఇట్లాంటి? అదే మాకు ఇళ్ళల్లో మనం శ్రీరంగం పోయే శక్తి లేకున్నా కానీ ఆ రంగా రంగా అంటే చాలు, శ్రీరంగం పోయినంత పుణ్యం వస్తుంది. అంతే. ఆవలింత వచ్చినా తుమ్ము వచ్చినా అట్లా అనాలి. సూపర్. మన చేతుల పనే కదా అది. అంటే చాలా ఆనందంగా ఉందమ్మా మీలాంటి వాళ్ళని చూస్తే. ఏంటంటే ఒక జీవితం మొత్తానికి సరిపోయే స్ఫూర్తి. మీరు ఇలాగే పూర్తి ఆరోగ్యంగా పక్క వాళ్ళకు ఉపయోగపడుతూ అందరినీ వృద్ధిలోకి తెస్తూ మా కళ్ళ ముందు ఇలాగే ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కావాల్సింది 10 మంది సంతోషంగా ఉంటేనే మనకు సంతోషం. మన పిల్లలు మనము ఎవ్వరమైనా ఉంటాం, కానీ ఎదుటోళ్ళను ప్రేమగా చూసుడే లెక్క కదా. నేను ఫస్ట్ నుంచైనా రాత్రి 10 గంటలకు వచ్చినా వంట చేసి పెట్టేదాన్ని మా ఇంట్లో. అప్పటిదే ఇప్పుడు అక్కడికి వస్తుంది అనుకుంటాను నేను. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ.